కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈరోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047 కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడీపీని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడీపీని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈ రోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టు నిర్మించాలంటే 4 ప్రధానమైన అంశాలు. మొదటిది భూసేకరణ, 2 అనుమతులు, 3 నిర్మాణము, 4వది ఎయిర్పోర్టును ప్రారంభించుకోవడం. ఈ 4 కీలకమైన అంశాల పట్ల ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈ రోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్ గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంతో సమైక్య స్ఫూర్తితో కార్డియల్ రిలేషన్ చేయడం వల్ల రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. కేరళ ముఖ్యమంత్రి సతీశన్ కూడా ఆ రకమైనటువంటి ఆ రకంగా కార్డియల్ రిలేషన్స్ తో పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు తెలంగాణకి అందుతున్నాయా?
వీలైనంత మేరకు అందుతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైల్ కు సంబంధించి కానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు కానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడైనా సమాచారం లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. అందుకే పదే నేను ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిసి వారి సమయం తీసుకొని, ఎందుకంటే వాళ్ళ పరిధిలో దేశం మొత్తం ఉంటది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే వారికి వరంగల్, ఆదిలాబాద్ కాదు, దేశంలో పదుల సంఖ్యలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయాలి, దానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఎవరు వచ్చి తనని కలుస్తారో, ఎవరు సమస్యలు తన దృష్టికి తీసుకొస్తారో వాటిని వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో గానీ, నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు గాని, నిధులు గాని, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇచ్చినాం. స్పష్టంగా చెప్పినాం, అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేటివి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటాయి. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం మేము చేసుకుంటాం, రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నం రామ్మోహన్ నాయుడు గారు చేసుకుంటారు. సో ఈ రోజు అభివృద్ధినే లక్ష్యంగా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగించాలని మేము భావిస్తున్నాము. తద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం, సమాచారాన్ని అందిస్తున్నాం, సమాచారం వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం. సో భవిష్యత్తులో కూడా ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగుతుంది. సీఎం గారు మనోహర్ లాల్ ఖట్టర్ తో ఏమైనా సమావేశం ఉంటుందా? మెట్రోకి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజైతే నితిన్ గడ్కరీ గారిని రీజనల్ రింగ్ రోడ్ ఇతర హైవేస్ మీద కలిసాము, రామ్మోహన్ నాయుడు గారిని విమాన కనెక్టివిటీ మీద కలిసాము. మిగతా మంత్రుల సమయం అడిగినాం. వాళ్ళ సమయం ఉందా లేదా అంటే, నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాక రాలేదు, వచ్చినాక అపాయింట్మెంట్ అడుగుతున్నా కొంతమందిని. సో వాళ్ళ ముందస్తు కార్యాచరణ ఉంటే కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మళ్లీ ఢిల్లీకి వస్తే ఒక 3-4 రోజులు ఇక్కడ ఉండి అందరినీ కలుస్తాం. ఎవరెవరితో సహకారం తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. మీడియా మిత్రులకు నా సూచన ఒకటే, అనవసరమైన రాజకీయ వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించకండి. ఇది అభివృద్ధి చేసుకోవాల్సిన సందర్భం. అందరూ కలిసికట్టుగా కలిసి పని చేసుకోవాలా, ఒకరికొకరు సహకరించుకోవాలా. అనవసరమైన విమర్శలకు దారితీస్తే పని పాడవుతుంది. పనిని పాడు చేసే పని రాజకీయ నాయకులైనా, ప్రజాప్రతినిధులైనా, పాత్రికేయ సోదరులైనా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.